ఈరోజు సంగెం గ్రామానికి విచ్చేసినటువంటి అన్న పృథ్వీరాజు గారికి, అట్నే మన అన్న సుఖరామ్ నర్సయ్య గారికి మా గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు వీళ్ళు ఇక్కడికి సందర్శించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత కొన్ని సంవత్సరాలుగా మా సంగెం గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం సంగెం గ్రామంలో ప్రభుత్వం భూమి 108 ఎకరాలు ఉన్నది. కానీ అట్టి భూమిని కొంతమంది కబ్జాకు గురి చేసుకోవడం వల్ల అన్యాక్రాంతం అవుతుంది. ఆ భూమి వివాదం గురించి ఎమ్మెల్యే గారికి ఒక వినతి పత్రం అందజేశాము. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. అక్కడి నుంచి ఆర్ఐ గారు వచ్చారు, సర్వే చేశారు. కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడంతో సమస్యను పృథ్వీరాజ్ అన్న గారికి అదేవిధంగా రామ్నర్స్ అన్న గారికి తెలియజేయడంతో వారు ఇంత సమస్యకు పరిష్కారం దారేది అనే ఉద్దేశంతో సంఘాన్ని సందర్శించారు. సంగెం గ్రామంలో 108 ఎకరాలు ఉన్నది. ఒలిగొండ, చౌటుప్పలు, భువనగిరి, పోచంపల్లి 4 మండలాలకు సెంటర్లో సంగెం గ్రామం ఉంటుంది. దాదాపు పక్క గ్రామాలలో ఎక్కడ కూడా ఇంత భూమి లేదు. 108 ఎకరాలు ఇక్కడే ఉన్నది. ఈ సంగెం గ్రామానికి ప్రభుత్వం తరపున ఎలాంటి సంక్షేమ వసతులు కల్పించినా కానీ కొంతమంది రాజకీయ నాయకుల వల్ల భూమిని కేటాయించకపోవడంతో ఇక్కడికి అమలవుతున్న సౌకర్యాలన్నీ పక్క గ్రామాలకు చేరుతున్నాయి. ఇంతకుముందుకు గతంలో ప్రాథమిక వైద్య కేంద్రం పడితే స్థలం ఇవ్వకపోవడంతో మాధవరెడ్డి హయాంలో వరకటపల్లికి శాంక్షన్ చేశారు. 2006లో కూడా మళ్ళీ సెకండ్ సారి శాంక్షన్ అయితే ఇక్కడ స్థలం కేటాయించకపోవడంతో బొల్లెపల్లి గ్రామంలో అమలు చేశారు. రీసెంట్గా 6 నెలల క్రితము కొత్తగా మళ్ళా సబ్ సెంటర్ ఏర్పాటు అయితే ఇక్కడ అద్దెకరం భూమి కేటాయించకపోవడంతో తిరిగి పొద్దుటూరు గ్రామానికి శాంక్షన్ చేశారు. ఇలా భూమి ఉన్నది చెప్పుకోవడానికి 100 ఎకరాల భూమి ఉన్నది. 4 గుట్టలకు కలిపితే 80 ఎకరాల భూమి విస్తీర్ణం ఉన్నది. కానీ ఎలాంటి కార్యక్రమాలు జరిపించలేకపోతున్నారు. ఇది ఊర్లో కొంతమంది చేస్తున్న ఒత్తిడి వల్ల ఎలాంటి శాంక్షన్ అభివృద్ధి జరగట్లేదు. గ్రామాభివృద్ధి జరగాలంటే గ్రామంలో ఉన్న భూములు మొత్తం వెలికి తీసి దాన్ని ప్రభుత్వ కార్యాలయాలకే కానీ ఇంకా ఇతరతర స్కూళ్ళు, పాఠశాలలు, ఇట్లాంటి బీసీ ఎస్సీ హాస్టల్స్ ఇట్లాంటి కార్యాలయాలు నిర్మించడానికి ప్రభుత్వం స్పందించి ఇకనైనా ప్రభుత్వం భూమిని మొత్తం సర్వే చేసి గ్రామాభివృద్ధికి తోడ్పాటును కల్పించాలి. గ్రామాన్ని డెవలప్ చేసే మండలం అయ్యే అవకాశం ఉన్నది. ఈ గ్రామం పైన దృష్టి పెట్టి చుట్టుపక్కల ఎక్కడ లేని భూమి ఈ ఊర్లో ఉన్నది. మొన్న 250 కోట్లతోటి రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటైంది. కానీ ఇక్కడ స్థలం లేదనడంతో వెళ్ళి నాతలగూడెంలో ఏర్పాటు చేసుకోవడానికి సుముఖంగా ఉన్నారు. నేనేమంటున్నానంటే గ్రామం తరపున కొంతమంది మా ఊర్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో ఇతను స్వలాభం కోసం చేస్తున్నాను అనుకుంటారు. కానీ గ్రామాభివృద్ధి కోసం మేము పాటుపడుతున్నాము. శ్రీరామ్ సీను అనే అతను నేను అన్నల దగ్గరికి వెళ్ళి ప్రతి సమస్య గ్రామాభివృద్ధి గురించే చెప్పాను తప్ప మా సొంత స్వలాభం కోసమో మా పార్టీ గురించి అని కాదు. ఇక్కడ ఈవెన్ అందరు పార్టీల నుంచి అందరు ఉన్నారు కబ్జాదారులు. ఒకటే పార్టీ అని కాదు, ఇక్కడున్న పార్టీలకు అతీతంగా కబ్జాదారులు ఉన్నారు. వాళ్ళందరి నుంచి భూమి సేకరించి గ్రామాభివృద్ధికి సహకరించాలి. ఇది ఏదో ఏ ఒక్క పార్టీ కాదు, అందరు పార్టీల నుంచి భూమి సేకరించాలి. ఇది గ్రామాభివృద్ధికి సహకరించాలని చెప్పి ఇక్కడికి పృథ్వన్న గారిని పిలవడంతో వాళ్ళు వచ్చి సమస్యకు పరిష్కారం చూపించడానికి ముందడుగు వేసి ఇక్కడికి వచ్చారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి దీనిపైన చర్యలు తీసుకుంటే బాగుంటుందని తెలియజేస్తున్నాను. మొత్తం ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది ఇక్కడ? ప్రభుత్వం భూమి మొత్తం వచ్చేసి 108 ఎకరాలు ఉన్నది. కానీ ఇప్పుడు మొత్తం తీస్తే 50 నుంచి 60 ఎకరాలు మొత్తమే వెళ్తుంది. మొత్తం కబ్జాకు గురైనది. దీన్ని వెలికి తీసి పేదలు ఉన్నారు, ఒకటే ఎస్సీ మాది కులమే కాకుండా ఇతర కులాలు, ఉపకులాలు, బీసీ ఎస్సీ ఎస్టీలు అన్ని కులాలలో 200 గదాలు 100 గదాలు గిన లేని వాళ్ళు ఉన్నారు పేదోళ్ళు. వాళ్ళకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి మాది ఒకటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి. మిగతా భూమిని ప్రభుత్వం కార్యాలయాలు, ప్రభుత్వం గ్రామాభివృద్ధి కోసం కేటాయిస్తే అందరు సంతోషపడతారు. ఇది గ్రామ ప్రజల కోసం చేస్తున్న త్యాగమే తప్ప మా సొంత స్వలాభం కోసం కాదని చెప్పి ఇక్కడున్న కొంతమందికి అర్థం కావాలన్న ఉద్దేశం అర్థం చేసుకుంటూనే చేసుకున్నారు. ఎవరు ఏం చేసినా సరే మేము చేసేది గ్రామంలో పుట్టినందుకు మా వంతు సాయంగా మేము చేస్తున్నాం కార్యక్రమం. ఇది మైనింగ్ జరుగుతుందా? గుట్టల మధ్యలో మైనింగ్ పెట్టిరు, బ్లాస్టింగ్ పెట్టి గుట్టలు ఇక్కడ అంటే అది కాసుల సత్తయ్య గారు, నెక్స్ట్
ఆ భూమి ఆయన పక్క పండు ఉన్నది. కాకపోతే భూమి 378 సర్వే నెంబర్లో కొంతమందికి పట్టా భూములు ఉన్నాయి. ఆ పట్టా భూములు ఓను మిగతా 41 ఎకరం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు అతను ఏమంటున్నాడంటే ఇది ప్రభుత్వం, ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి పట్టాదారులు ఎవరైనా ఉండని ప్రభుత్వం భూమిని ఒకరు కొనరాదు, ఇంకోళ్ళు అమ్మరాదు. వేరే వాళ్ళు కొంతమంది మాకు అమ్మిరని చెప్తున్నారు, కానీ అమ్మడం కరెక్ట్ కాదు. అది కొంతమంది పెద్ద మనుషులు కూడి అమ్మితే అది అమ్మినామని చెప్పి మేము కొనుక్కున్నామని చెప్పి ఒకటి పేపర్లో రాసుకున్నామని చెప్పి చూపిస్తున్నారు. కానీ ప్రభుత్వం భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందించాలి. ఇప్పుడు మైనింగ్ అంటే ఎవరు ఎమ్మెల్యే అనుచరులు ఎవరు చేస్తారా? ఎట్లా ఏంది దీనికి మైనింగ్ అనేది అండ ఉండాలి, ఎవరో అండ ఉండాలి కదా పెద్ద మైనింగ్ జరగాలంటే. ఇది మైనింగ్ అండా జరగాలంటే దాని వెనకాల ఎవరు ఉన్నారు అనేది అయితే మాకైతే క్లారిటీ లేదు. కాకపోతే దాన్ని చేస్తున్న వ్యక్తి అయితే కాసుల సత్య అనే వ్యక్తిని, కాసుల లక్ష్మణ్ అనే వ్యక్తి అయితే ఆ బ్లాస్టింగ్ చేసిండు, పొలం అయితే అచ్చుకట్టిండు అనేది మాకు కనపడుతున్న దృశ్యం. అది పార్టీ అనేది తెలీదు మాకు. మేము పార్టీ గురించి అనేది ఇక్కడ ఫైట్ కాదు. గ్రామంలో ప్రభుత్వం భూమిని కాపాడాలన్న ఒక ముఖ్య ఉద్దేశమే తప్ప. అంటే మీరు ఆల్రెడీ చెప్తున్నారు కదా అందరూ అన్ని పార్టీల వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని చెప్తున్నారు. అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఏ పార్టీ అని కాసుల సత్య ఏ పార్టీ అనేది తెలీదు. మీ ఊరేనా? మా ఊరే, సొంత ఊరే. అతని భూమి పక్కపండి ఆయన భూమి ఉన్నది. కాకపోతే పక్కపండి ఈ భూమి ఉందని చెప్పి కబ్జా చేస్తున్నారన్న అపోహ అయితే మాకుంది. దాన్ని ప్రభుత్వం సర్వే చేసి ఆయన భూమి ఆయనకి ఇచ్చేసి మిగతాది ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని మా ఆలోచన. అతనికి అన్యాయం జరగొద్దు, అతన్ని మేము ఇబ్బంది పెట్టాలని కాదు. అతని భూమి అతనికి ఇచ్చేసి మిగతా ప్రభుత్వం భూమి 378 సర్వే నెంబర్లో ఎంత 41 ఎకరం ఉంది, 391లో 9 ఎకరాలు ఉంది, 422లో 8 ఎకరాలు ఉంది, 420లో 29 ఎకరాలు ఉంది. ఈ భూమి మొత్తము ప్రభుత్వం స్వాధీనం చేసుకొని గ్రామాభివృద్ధికి సహకరించాలి. అంటే నిజంగా ఇప్పటి నుంచి జరుగుతుందా? గతం ఇప్పటి నుంచి జరుగుతుంది? కొన్ని ఏళ్ల నుంచి జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే పెద్ద మనుషులు మరి వాళ్ళు ఎందుకు స్పందించడం లేదనేది మాకైతే తెలీదు. మరి చూసి చూడనట్టయితే వదిలేస్తున్న సందర్భం అనేది కనబడుతుంది. మరి వాళ్ళు ఎందుకు కబ్జా చేస్తున్న వాళ్ళను వాళ్ళు ఎందుకు అడగట్లేదు అనేది మాకైతే తెలీదు. సో నా తరపున నేను ఇది నాకు తెలిసిన వివరణ వరకు అయితే, నాకు తెలిసినంత వరకు అయితే ప్రభుత్వం భూమి, దీనిపైన నేను ఎందుకు అడగకూడదు అనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చిన సంగం గ్రామానికి వచ్చేసిన పృథ్వీరాజ్ అన్న గారికి, అట్నే సుఖరామన్న గారికి మేము విలువంగానే వచ్చినందుకు ధన్యవాదాలు. మేము మా సొంత లాభాల కోసం అయితే సూరి కానీ నేను కానీ ఎప్పుడు కూడా ఎవరిని సందర్శించలేదు, రమ్మని కూడా అడగలేదు. అన్నకు చెప్పింది ఒకటే, మాకు సంఘానికి బీసీ హాస్టల్ వచ్చింది, రెసిడెన్షియల్ హాస్టల్ వచ్చింది. రెసిడెన్షియల్ హాస్టల్ వస్తే మా దగ్గర జాగా లేదని చెప్పేసి బయటికి పోతే మా మండలంలో నాతలగూడెంలో జాగా చూపించారు. అక్కడికి అది అయింది, అక్కడ షిఫ్ట్ అయింది. నెక్స్ట్ ఇదివరకు గతంలో ఎలిమినేట్ మాధవరెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మాకు గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చింది, సబ్ స్టేషన్ వచ్చింది. అప్పుడు సర్పంచ్గా ఉన్నటువంటి గర్దాస్ బాలయ్య కూడా ఇదే నిర్లక్ష్య ధోరణి వహించి అప్పుడు ఇప్పటికంటే అప్పుడు ఇంకా చాలా భూములు ఉండే. వాస్తవికానికి మేము సాలంగడ్డలు అనేది ఊరికి పక్కపండి క్రికెట్ ఆడేది. మేము 95 10th బ్యాచ్ మాది. మేము అక్కడ సాలంగడ్డలో క్రికెట్ కూడా ఆడినాము. అట్టి భూమిలో కనీసం ఇప్పుడు కూర్చున్న ఒక 200 గజాల ప్లేస్ కూడా ఖాళీ ప్లేస్ లేదు, అంత కబ్జాకు గురైపోయింది. మేము ఇప్పుడు వచ్చిన తాజా సర్పంచ్ బీఆర్ఎస్ సర్పంచ్ గారు తాడూరు లలిత గారు రాగానే 2 నెలలు కాలేదు, ఆయన 2 నెలల లోపల 25 రోజులు చేసి ఇటాచి పెట్టి పనిచేసి 3 నుంచి 4 ఎకరాలు ల్యాండ్ని గుట్ట చింపి దాన్ని కబ్జా చేసే ధోరణి చేస్తే మేము దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడు ఊర్లో అందరూ ఏంటంటే మీ ఇద్దరికే బట్టి ఉందా అంటే ఆయన అనుచరులు కావచ్చు, ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు, నా టీడీపీలో ఉన్నారు, నా టీఆర్ఎస్లో ఉన్నారు, అందరూ ఉన్నారు. వీళ్ళు ఒకరికొకటి సపోర్ట్ చేసుకుంటారు లోపల. బయటకు వస్తే నేను వచ్చి అడిగితే నన్ను ఏమంటాడో, రేపు సర్పంచ్ నాకేమైనా సపోర్ట్ చేయడేమో అన్న ఉద్దేశంతో ఉన్నారు. కానీ మాకు సపోర్ట్ ఏమీ అవసరం లేదు. వాస్తవికానికి ఇప్పుడు కాసుల లక్ష్మణ్ ఎలిగేషన్ చేసింది ఏంటంటే నేను 378 కూడా కబ్జాకు గురవుతుందని చెప్పాను. కాసుల లక్ష్మణ్ ఏదో మా భూమి నేను ఎక్కడ పోస్ట్ పెట్టింది చూపించమనొచ్చు. నేను పోస్ట్ పెట్టింది ఏంటంటే 378 కూడా బ్లాస్టింగ్ చేసి ఎటువంటి మైనింగ్ పర్మిషన్ లేకుండా గుట్టలు వలగొట్టి అచ్చుకడుతున్నారు. దీన్ని మా ఊరు పెద్దలు కళ్ళుండి కబోదుల్లాగా ప్రవర్తిస్తున్నారు. దీన్ని ఎందుకు జాప్యం చేసి నిర్లక్ష్య ధోరణి ప్రవహిస్తారు అని చెప్పేసి నేను పోస్ట్ పెడితే కూడా ఎవరు కూడా నాకు స్పందించలేదు. ఆ తర్వాత మరుసటి రోజు ఊరు పేరు లేకుండా నైజీరియన్ నెంబర్ తోటి లింక్ అయ్యి ఊరు గ్రూప్లో నన్ను అరే నువ్వు ఒక్క లంజవడకని ఉంచిందని ఆపుతావురా. వాస్తవికానికి ఆ సర్వే నెంబర్లో 378లో మా నాన్నగారి పేరు మీద 4 ఎకరాలు 20 గుంటలు ఉంటుంది. మా తాతగారి పేరు మీద 3 ఎకరాలు ఉండే. మా నాన్నగారి పేరు మీద 3 ఎకరాలు 20 గుంటలు, మా తాతగారి పేరు మీద 3 ఎకరాలు. మా తాత ఎప్పుడు ఉన్నట కళ్ళు తాగి వాళ్ళకి రాసిచ్చిండట.
ఉంచుకోమని చెప్పేసి మా నాన్న బొంబాయిలో ఉంటాడు. మా నాన్న BSTలో బొంబాయి స్టేట్ గవర్నమెంట్లో జాబ్ హోల్డర్. ఆయనకు సిగ్నేచర్ వస్తుంది. వీళ్ళు ఒక పేపర్లో అందరి నిశాని పేపర్ వేసుకొని వచ్చి మీ నాన్న కూడా సంతకం పెట్టిండంటే మా నాన్న వచ్చి సంతకం పెట్టి చూపించిండు. నేను పెట్టలేదు, నువ్వు నన్ను ఎందుకంటావంటే నీ పేరు మీద ఉన్న భూమి 3 ఎకరాలు నువ్వు ఉంచుకో అని చెప్పేసి వదిలేశారు. అంతలోనే ఏమైందంటే మా పెద్దనాన్న వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఇక ఊరు పెద్దలు ఒత్తిడికి లోనయ్యి ఓకే ఉంచుకుంటూ ఉండనేది అన్నట్టు ఉన్నది. మేమేమన్నామంటే ఆ రోజు నుంచి కూడా నేను వ్యతిరేకించిన, నా సంతకం కూడా తీసుకురు లేదంటలేను, నేను పెట్టలేదని ఏమంటలేను. అది ఇప్పుడు రామరెడ్డి గారు సర్పంచ్గా అయినప్పుడు ఇంతకంటే ముందు టర్మ్లో నన్ను ఇంటికి పిలిపించి ఒత్తిడి చేసి అందరు పెట్టి నువ్వెందుకు పెట్టామంటే నీ సంతకం పెట్టినంత తెల్ల పేపర్ మీద సంతకం పెట్టినంత మాత్రం నాకు ఏం అయ్యేది ఏం లేదు, మా తాతది అది అమ్మేది లేదు కొనేది లేదు, మా తాత జాగీరు, మేము అనవల్లం, దానికి నేను వారసులం అని నేను 100% చెప్తున్నా. ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను కానీ మా నాన్న కానీ ఎక్కడ డబ్బులు తీసుకున్నట్టు ప్రూఫ్ చూపిస్తే నేను వాడిని ఎవరైనా సరే గ్రామ పెద్దల కాలు మొక్కి ఆ భూమి వదిలిపెట్టడమే కాదు, మాకు మా నాన్నగారి పేరు మీద ఉన్న 3 ఎకరాలు 20 గుంటలు కూడా వదిలేస్తాను. దీనికి నేను రెడీ. కానీ డబ్బులు ఇవ్వకుండా ఏదో మసి మారేడుకాయ చేసినట్టు చేసి ఇప్పుడు ఒకటి మేము అడిగింది ఏంది, మేము పెట్టిన సమస్య ఏంటంటే 3 ఎకరాలు కబ్జాకు గురవుతుందిరా నాయన, గ్రామ పంచాయతీకి ఏమన్నా పనికొస్తుంది, ఇందిరమ్మ కాలనీ పెట్టి అసలు ఊళ్ళో 100 గజాలు లేకుండా డేరాలు వేసుకొని ఉంటారు. మా ఇంటి ముంగడ మందులోళ్ళు డేరాలు వేసుకొని ఉంటారు. వాళ్ళకి ఏం చెప్పినామంటే ఇటువంటి వాళ్ళని అన్ని కులాలలో ఉన్నారు, వీళ్ళందరినీ తీసుకొని ఒక ఇందిరమ్మ కాలనీ పెట్టండి. ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి వాళ్ళ పేరు పెట్టుకొని ఇందిరమ్మ కాలనీ పెట్టి మనిషికి ఒక 200 గజాలు ఇప్పిస్తే బాగుంటుంది అనేదే మా ఉద్దేశం. లేకుంటే లేదో మేము కబ్జా చేసి నేను పక్క పొంటున్నా నాకు కావాలి అనేది మా ఉద్దేశం కాదు. గవర్నమెంట్ వ్యవస్థలు ఏమన్నా వస్తే గవర్నమెంట్ వ్యవస్థలకు భూమి కేటాయించాలి. ఇప్పుడు గవర్నమెంట్వి కొన్ని సబ్సిడీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రేపు మండలం అవుతుంది, ఓ MRO ఆఫీస్ కావాలి. మాది 4 మండలాలకు సెంటర్ పాయింట్ మా విలేజ్. మా భవిష్యత్తు ఎట్లాగో అయిపోయింది, నేను 47 years ఉన్నా, నాది ఎలాగో సగం అయిపోయింది. మా పిల్లలకు మా మనవాళ్ళకు ఏమైనా మండలం అయ్యి అభివృద్ధి చెందితే దానికి మాకు ఉన్నది 5 ఎకరాల భూమి 5-6 ఎకరాల భూమి ఉంది మాకు లేక కాదు. ఆ భూమి కన్నా విలువ వస్తుంది కదా మండలం అయితే అనేది మా కోరిక, అంతే తప్పిస్తే మేము ఏదో ఎవరిని సొంత ఉద్దేశంతో కాదు, ఎవరితోటి కోపం లేదు, ఎవరి మీద నాకు ద్వేష రాగాలు ఏమీ లేవు. నేను క్లియర్గా ఏం చెప్తున్నానంటే మేము ఊరి కోసం మాత్రమే అడుగుతున్నాం, మా సొంత లాభాల కోసం ఏడని అడిగితే మీరు ఏడికి పిలిచినా వస్తాం, మా తప్పు ఉంటే మేము అక్కడే ముక్కు 4 రాసి వెళ్ళిపోతాం. ఇది ధన్యవాదాలు.